ఎప్పుడైనా మనకి ఫారెన్ టూర్కి వెళ్తే ఓన్లీ ఒక ఐటీ మంత్రి వెళ్ళేవాడు. ఒక సీఎం వెళ్తున్నాడు అంటే ఎంత దిగజారిపోయింది చూడు. ఆయనకి మాట్లాడనీకే రావట్లేదు. నిన్ను చూశాను నేను. అసలు ఆయనకి ఇంగ్లీషే రావట్లేదు. ఆయన ఏం అభివృద్ధి చేస్తాడు ఏంది? ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఉంది కదా, మరి ఆయన వెళ్ళాలి కదా. ఆయన వెళ్ళాలి. ఆయన ఏం మాట్లాడట్లేడు. ఈయనే మాట్లాడుతుంది. ఇంకా మంత్రి ఆయన అయ్యి లాభం ఏంది శ్రీధర్ బాబు? ఇంకా ఐటీ మంత్రి అంటే ఒక్కడే వెళ్ళాలి. గతంలో అయినా కేటీఆరే వెళ్ళేవాడు అట్లా. ఇప్పుడు మన ప్రభుత్వంకు కర్ణాటక పక్కనే, ఐటీలో మన దానికంటే ఇంకెక్కువ పోటీ పడుతుంది. కానీ మన ముఖ్యమంత్రి కంటే డీకే శివకుమార్దే ఎక్కువ నడుస్తుంది. ఇక్కడ ఉన్న కంపెనీలు అక్కడికి తీసుకోయే ఛాన్స్ ఉందంటారా? ఉన్నాయండి, ఉన్నాయి. ఆల్రెడీ మొన్న ఒకటి తమిళనాడుకి వెళ్ళిపోయింది కదా మనది, అది ఫోన్కి సంబంధించినది. ఏదో చాలా మటుకు కంపెనీలు రావట్లేవు. బెంగళూరుకి వెళ్ళిపోతాయి అంటారు. బెంగళూరు పోతే ఆల్రెడీ ఒప్పందాలు ఉన్నాయి. అవి కరెంట్ గిట్లా మనకు చాలా తగ్గిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఈ కరెంట్ తగ్గిపోని కారణము కర్ణాటకనే వెళ్తుంది అంటే మరి కర్ణాటక వాళ్ళే కదండి ఇక్కడ వచ్చి అంత పెత్తనాలు చేస్తారు. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పటికి 10 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి ఏడికి, ఢిల్లీకి. మన కేసీఆర్ వచ్చి ఫామ్ హౌస్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అంటారు. ఢిల్లీకి ఎంత అవుతుందండి? చాలా డబ్బులు అవుతాయి. 10 సార్లు పోయిండు ఇప్పటికి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చేయాలన్నా కానీ పోతాడు. కార్పొరేటర్ అన్న ఏవైనా ప్రతి ఒక్కదానికి ఢిల్లీ అంటే ఏందండి? ప్రతి ఒక్కదానికి రేవంత్ రెడ్డి అనేది సంప్రదించాలి, ఢిల్లీ అనేది సంప్రదించాలి. కానీ కేసీఆర్ అయితే ఆయన ఓన్ డిసిషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి దానికి ఢిల్లీ అంటే ఇంకా మనం ఏం పాలన చేస్తాం 5 ఇయర్స్లో చెప్పండి? ప్రతి దానికి ఢిల్లీ అంటే మనకి ఏముంది పవర్? ఢిల్లీలో ఉంది పవర్, మొత్తం మన పవర్. అట్లా పథకాలు అయితే మరి ఇవి రన్ అవుతాయా? రన్ కావండి. వీళ్ళైతే చేయలేరు, కష్టం. ఇంకా 5 ఇయర్స్ తట్టుకోవాల్సిందే వీళ్ళని మనం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన పోరాడుతుండు. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. గవర్నమెంట్ వాళ్ళే ప్రధానమంత్రి. 17 లోక్సభ స్థానాలు వస్తాయా తెలంగాణలో కాంగ్రెస్? అంత సినిమా లేదండి. ఒక 4 రావచ్చు, 3 నుంచి 4. గత ప్రభుత్వం లేనప్పుడే 4 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం యాంటీ అవుతుంది కదా పాప. ఎవరికి వస్తాయి? బీజేపీకి వస్తాయా? టీఆర్ఎస్ కొడుతుంది బాగానే. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడు, పక్కా అవుతాడు. 400+ వస్తాయి ఆయనకి. ఎందుకు ఒకసారి రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇవ్వరండి. 3 రాష్ట్రాలలో గెలవని వాళ్ళు దేశాన్ని వెళ్తారా? భారత్ జోడో యాత్ర చేస్తే మరి కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో వచ్చిందంటే అది పక్క స్టేట్స్ కదండి. నార్త్లో అట్లా ఉండదు. నార్త్లో మొత్తం వేరే ఉంటుంది. ఇప్పుడు రామ్ మందిర్ కట్టారు, ఎంత మంచిది. వాళ్ళు రామ్ మందిర్కి పిలిస్తే రానంటున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. రామేమో అని అంటున్నారు. అంటే ఇది బీజేపీ వాళ్ళే ఒక ఎన్నికల ముందు ఇదొకటి రామ మందిర్ ఓపెనింగ్ చేసి ఓట్ల గురించి ఇలా వాళ్ళు ఆపడానికి ఇట్లా వాళ్ళు కోట్లు వేసిరు అంతకుముందుకు. వాళ్ళే నష్టపోతారు వాళ్ళు. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి అవుతుంది కదా ఆల్మోస్ట్. అది కంప్లీట్ అయింది. ఇప్పుడు అయ్యిందంటే ఎలక్షన్ అనేది ఎట్లా అంటారు? తప్పు కదా అది. ఇట్లా కాదు. ఇంకోటి వాళ్ళు ఆపిరు ఛాన్స్ అలా రామ్ మందిర్ కట్టొద్దు అని. ఇప్పుడేమో దానికి రామ్ మందిర్కి రానంటున్నారు. వాళ్ళకే నష్టం అది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు అక్కడ అన్నా డిఎంకే సపోర్ట్ చేస్తుంది. అలాగే కేరళలో మంచిగా ఉంది. ఇప్పుడు భారత్ న్యాయ జోడో యాత్ర మణిపూర్ నుంచి స్టార్ట్ చేసిండు రాహుల్ గాంధీ. అక్కడ కూడా మరి కొన్ని రాష్ట్రాలలో సీట్లు పెరిగి మళ్ళీ ఆయన ప్రధానమంత్రి రాదండి. కేరళలో రీజనల్ పార్టీలో గెలిస్తే ఎప్పుడైనా, నేషనల్ పార్టీలు ఎప్పుడు గెలవు. కేరళలో అయితే రాదు, తమిళనాడులో రాదు, ఛాన్స్ లేదు. బీజేపీ అక్కడ ఉండే పార్టీలు సపోర్ట్ చేస్తాయి కదా. చేసినా కాదండి, కష్టం. అక్కడ తమిళనాడు, కేరళ అనేది వేరే పార్టీలు రావు, రీజనల్ పార్టీలే వస్తాయి. అక్కడ వేరే పార్టీలు వస్తాయి. కానీ మొన్న కేరళ నుంచి పోటీ చేస్తేనే గెలిచాడు కదా రాహుల్ గాంధీ. కష్టం అండి. ఈయనకు అంత గ్రాఫ్ లేదు, రాదు ఈయనకు అంత కష్టం. మరి ఈయన 2 సార్లు ఆయన పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ ఇచ్చిండు. మరి ప్రజలు అందరు త్యాగం ఆయన గురించి ఒక్కసారి అనుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి. అసలు క్యాండిడేటే లేడు వాళ్ళ దాంట్లో. ఎవరున్నారు చెప్పు? సీఎం రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్ర వల్ల అన్ని రాజకీయం గురించి అవగాహన వచ్చిందని అన్నారు. లేదు, ఇప్పుడు అంతా గ్రాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు అంతా రామ్ మందిర్ నడుస్తుంది, అంత సినిమా లేదనేది. మళ్ళా ఇప్పుడు ఇంటి పార్టీలనే అంటున్నారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ను ఆయన మల్లికార్జున ఖర్గేకి అధ్యక్షుడు పదవి ఇచ్చిర్రు. మరి దాని ప్రభావం వల్ల కూడా కొన్ని రాష్ట్రాలలో వస్తుంది అని బొమ్మగా ఇచ్చిరండి ఆయనకి. ఏంది పదవి? మామూలుగా ఏదో బొమ్మగా ఆయన ముందు పెట్టారు, వెనక మొత్తం వీళ్ళే చేస్తారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ని ఇట్లా ముందు పెట్టారు, కానీ మొత్తం డిసిషన్స్ అంతా వీళ్ళే ఉంటాయి. మరి అలాగే వాళ్ళ ఇంటి వాళ్ళు మన ఇండియా గురించి వాళ్ళ రాహుల్ గాంధీ వాళ్ళ తాతమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ప్రాణత్యాగాలు చేసిర్రు. మరి ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే అయిపోతుంది కదా. ఆల్రెడీ వీళ్ళు గతంలోనే ఒక 40 సంవత్సరాలు పాలిచ్చారు. తెలియదా గవర్నమెంట్ ఎట్లుండేనా? అంతకుముందుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది మన ఇండియా? ఇప్పుడు మనకు బయట దేశాలన్నీ మనం చూస్తున్నాయి మోడీ వచ్చినాక. ఇప్పుడు బీజేపీ కాకుండా అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్,
ఇక్కడ కేసీఆర్ జగన్ కలిసి కాదు అది అప్పుడు కేసీఆర్ అనుకుండు సెంట్రల్ రాజకీయాలు అవని చెప్పి ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ అని పెడుతుండు బీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ చేంజ్ చేసి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పెడుతున్నారు. ఎందుకంటే నేషనల్ పోవడం ఎందుకు అసలు మనకు అవసరం ఏముంది, మన తెలంగాణ మనం చూసుకుంటే తెలంగాణ మంచి తెలంగాణ పార్టీ అనేది ఉంటే దాని పవర్ వేరే ఉంటుంది. ఇప్పుడు మరి ఏపీలో కూడా ఆఫీస్ ఓపెన్ చేసిండు, మహారాష్ట్రలో ఓపెన్ చేసిండు, కర్ణాటకలో. ఇది ఎంపీ ఎలక్షన్ తర్వాత ఉంటుందండి, ఏమన్నా ఉంటే అది మాట్లాడితే. ఇప్పుడైతే ఈ రాష్ట్రం వరకు అయితే ఇది టీఆర్ఎస్ అనే పెడతారు. ఇండియాలో ఓన్లీ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుందండి, తృణమూల్ ఫ్రంట్కి ఏముండదండి, వాళ్ళిద్దరికే ఉంటుంది. మ్యాక్సిమం అయితే బీజేపీ కొడుతుంది, ఒక 400 పైనే కొడుతుంది. తృణమూల్ ఫ్రంట్కి అయితే అవకాశం లేదు అండి, ఏం రావు కష్టం. ఎందుకంటే రాష్ట్రాల మీద అవగాహన ఉంటుంది కదా అన్ని వాళ్ళకు. కష్టం, ఈ వీళ్ళే గెలుస్తారు, బీజేపీ గెలుస్తుంది సెంట్రల్లో, బీజేపీ గెలుస్తుంది.